Hello guys, welcome back to the channel. This is Jashwant and you're watching Just Reaction Vlogs. అయితే నా ప్రీవియస్ ఛానల్ ఒకటి ఉండేది హర్ష జస్ట్ రియాక్షన్స్ అండ్ వ్లాగ్స్ అని. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది టర్మినేట్ అయ్యింది స్ట్రైక్స్ రావడం వల్ల. ఆ పాత ఛానల్ ఏదైతే ఉన్నది మొత్తానికి క్లోజ్ అయిపోయింది. రీసెంట్ గా కొత్తగా ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను, జస్ట్ రియాక్ట్స్ అండ్ బ్లాగ్స్. ఏంటంటే దీంట్లో నేను మాత్రమే ఉంటాను. మన ప్రీవియస్ ఛానల్ ఏవైతే ఉన్నారో హర్ష, తను ఈ ఛానల్లో వస్తాడు, బట్ అప్పుడప్పుడు వస్తాడు, చాలా తక్కువ. ఇదేంటంటే మొత్తం నేనే ఉంటాను. దీంట్లో ఏం జరిగినా, ఏ టైప్ కంటెంట్ వచ్చినా సరే, ఏమైనా మిస్టేక్ వచ్చినా, ఏం జరిగినా నాదే రెస్పాన్సిబిలిటీ. చెప్పాలనుకుంటుంది ఇది. కాకపోతే ఈ రోజు ఒక మంచి రోజు, శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. చూద్దాం, మన ఛానల్లో మంచిగా ఒకప్పుడు మంచి రీచ్ వెళ్ళింది. 27K అంతా వెళ్ళింది సబ్స్క్రైబర్స్. బట్ అన్ఫార్చునేట్లీ అయితే టర్మినేట్ అయింది. సో ఈ ఛానల్ కూడా మీరు చూసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఒకసారి కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెళ్ళి సరదాగా అలా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే అలాగే పక్కన ఎలో అని చెప్పేసి ఉంటుంది, ఆల్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద కూడా క్లిక్ చేసేసారంటే మీకు నేను ఏదైతే వీడియోస్ పెడతానో అవన్నీ మీకు వచ్చేస్తాయి. కమింగ్ టు ద నేను ఏం చేస్తున్నాను, ఏ రియాక్ట్ అవుతున్నాను. ఈవేళ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది. మన మెగా పవర్ స్టార్ అనొచ్చు, గ్లోబల్ స్టార్ అనొచ్చు, అతని దగ్గర నుంచి ఆ మూవీ నుంచి ఒక పెద్ద గ్లిమ్స్, అంటే రిలీజ్ డేట్ గ్లిమ్స్ అని చెప్పేసి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. మన బుచ్చిబాబు ఆఫ్టర్ ఉప్పెన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ తో అయితే మూవీ అయితే రిలీజ్ అవబోతుంది ఇన్ ఫ్యూచర్. దీనికి వచ్చేసి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు, రత్నబేల్ వర్క్ చేస్తున్నారు, ఏఆర్ రెహమాన్ అందరికంటే ముందు ఇంకా పెద్దతను, అండ్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, అండ్ కన్నడ నుంచి శివరాజ్ కుమార్, ఆయన కూడా యాక్ట్ చేస్తున్నారంట. చూద్దాం ఇది ఎట్లా ఉంటది, ఈ గ్లిమ్స్ ఎలా ఉంది ఏంటనేది ఒక్కసారి సరదాగా అలా ఒక వీడియో చూసేసి ఒక లుక్ వేసేసి రియాక్ట్ అయిపోతుంది. మొత్తం వీడియో అయిన తర్వాత మీకు నా రియాక్షన్, నా ఒపీనియన్ ఏంటో మీకు షేర్ చేస్తాను. లెట్స్ గెట్ ద వీడియో. మై జోబల్ మేకర్స్ ఓటే పని చేసే ఓకే నాకు బతికే నాకే ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. ఒకటి నాకైతే వరకు ఏదైతే ఒక 19 సెకండ్స్ చూసానో ఆ డైలాగ్ కావచ్చు, మన శ్రీకాకుళం యాక్సెంట్ ఏదైతే ఉంటుందో, అక్కడ స్లాంగ్ ఎట్లా ఉంటుందో దాని చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. రామ్ చరణ్ కూడా ఒక డైలాగ్ చెప్పాడు, అది నేను చెప్పడం కంటే మీరే గ్లిమ్స్ చూస్తారు కదా వీడియోలో, మీరే చూడండి ఒకసారి. మళ్ళీ మ్యూజిక్ అదిరిపోయింది. What the? నాకు ఈ టీజర్ చూసిన తర్వాత నాకు పర్సనల్ గా నాకేమనిపించిందని నేను చెప్తాను, క్లియర్ గా చెప్తాను. రామ్ చరణ్ మ్యూజిక్ రావడం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, రామ్ చరణ్ ఎంట్రన్స్ కానీ ఓకే, అంతా ఓకే. కానీ సినిమాటోగ్రఫీ ఎంత ఓకే, కానీ లాస్ట్ లో బ్యాట్ పట్టుకుని ఇష్టాకు ఎలా కొడతాడు. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా రిలేటెడ్ గా నడుస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఒక ఈ మూవీ ఈ గ్లిమ్స్ చూసినంత వరకు, ఎర్లీ కూడా చెప్పండి, నాకైతే అనిపించింది అట్లాగా. గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మ్యూజిక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతవరకు మనం ఏఆర్ రెహమాన్ ఒక క్లాస్ ఆ టైప్ మూవీ సాంగ్, ఐ మీన్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఉన్నాయి వరకు మనము. దీంట్లో చూస్తే మన బుచ్చి మార్క్ ఏదైతే ఉంటుందో, మన ఏఆర్ రెహమాన్ గారి మార్క్ ఇద్దరు కలిపి కంబైన్ అయ్యి వచ్చిన ఇన్ఫ్యూజ్ అయిన మ్యూజిక్ అనేది అనిపిస్తుంది నాకు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి ఈ టైప్ మాస్ మ్యూజిక్ అనేది. 100 ఇచ్చేది మ్యూజిక్ పరంగా అయితే. నాకైతే ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి డ్రాబ్యాక్ నాకైతే ఈ ప్రాబ్లం లేదు మ్యూజిక్ పరంగా. గ్లిమ్స్ కి ఎంత ఉండాలో అంతా బాగా ఇచ్చారు మ్యూజిక్ వచ్చేటప్పటికి. ఇంకా కమింగ్ టు బుచ్చిబాబు, మనం అనుకుంటాం, మనం చాలా సోషల్ మీడియాలో చూసుకుంటాం, బుచ్చి చాలా సన్నంగా ఉన్నారు అని చెప్పేసి. బట్ వన్స్ బుచ్చి డిసైడ్ అయ్యారంటే ఆయన విజన్ కి, ఆయన థాట్ కి, నాకు పక్కగానే అనిపిస్తాడు కానీ చిన్న చావు పడతాడు, అవతల పడేస్తాడు మొత్తం అంతా.
ఆ రేంజ్ అంతా క్యాపబుల్ ఉన్న డైరెక్టర్ అతను. ఒక క్లారిటీ, ఒక విజన్ ఉన్న పర్సన్ లా అనిపిస్తారు. ఎందుకంటే ప్రీవియస్ 'ఉత్తన' చూసాము. కానీ గ్లింప్స్ చూసే వరకు కూడా అయి కూడా ఐ మీన్ ఏదైతే కొన్ని చూపించారో షార్ట్స్ అవన్నీ ఎంత కన్విక్షన్ తో తీశారన్నది, ఎంత క్లారిటీ ఉన్నదని క్లియర్ గా అర్థమవుతుంది చూస్తుంటేనే నాకు. ఈ కమింగ్ టు సినిమాటోగ్రఫీ రత్నవేలు గారు దీంట్లో ఏదో పాతకాలపు కొన్ని షార్ట్స్ ఏదో ఒక పర్టికులర్ సీన్ కోసం ఏదో పాతకాలపు రీల్లెస్ అంటారు కదండి, అది ఏదైతే ఉందో ఈ కెమెరా ఏదో యూజ్ చేస్తున్నారంట. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రామ్ చరణ్ లుక్స్ కావచ్చు, ఆ బ్లాగ్స్ కావచ్చు. ఐ మీన్ మీకు తెలిసి ఉంటుంది సినిమాటోగ్రఫీ గురించి, ఎవరికైతే తెలుసు దాని గురించి మీకు ఇంకా బాగా తెలుస్తుంది నాకంటే కూడా. నాకైతే సినిమాటోగ్రఫీ వరకు అయితే ఇప్పుడొక చూసిన వరకు చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు జాన్వీ కపూర్ అయితే జాన్వీ ఏం లేదు దీంట్లో, జస్ట్ ఓన్లీ రామ్ చరణ్ మాత్రమే కనబడ్డారు. అండ్ కమింగ్ టు రామ్ చరణ్ చెప్తానంటే మేక్ ఓవర్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది. అల్లు ముక్కు దగ్గర ఏదైతే రింగ్ పెట్టారో అది ముక్కు దగ్గర ఆ హుక్ ఏదో పెట్టారు అట్లాగా, అదైతే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. ఆ మాస్ లుక్ కూడా క్లియర్ కనబడుతున్న బాడీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఓకే అందరూ చేస్తూ ఉంటారు. బట్ ఒక మాస్ బాడీ రావాలంటే చాలా కష్టం. అది క్లాస్ బాడీస్ అంటే రీసెంట్ టైమ్ లో మనం మొత్తం బాడీ స్లిమ్ అయిపోయి అట్లా చాలా మంది చేస్తూ ఉంటారు. బట్ నాకు పుష్ప తర్వాత ఒకప్పుడు రంగస్థలం, తర్వాత పుష్ప, ఇప్పుడు మళ్ళీ పెద్ది. నాకు ఈ ప్యాటర్న్ చూసుకుంటే వీళ్ళు మెగా హీరోస్ లో ఒక మాస్ అనేటప్పటికి ఒక లుంగి కట్టుకొని చేయమన్నా సరే వీళ్ళకి అవలీలకి ఎట్లా తీసి నమ్మలేసి అవతల పడేస్తారు. ఆ టైప్ లో అనిపిస్తుంది వీళ్ళు చూస్తుంటే. సింపుల్ గా చాలా ఈజీగా చేసినట్టు అనిపిస్తుంది. ఎక్కువ చిరంజీవి గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, చిన్నగా చెవులు మూసేస్తారు అనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు. అండ్ రామ్ చరణ్ లుక్ అయితే క్రేజీ అబ్బా. మన శ్రీకాకుళం యాక్సెంట్ ఏదైతే ఉందో యాస, మన తెలుగులో యాస అంటారు, ఇంగ్లీష్ లో యాక్సెంట్ అంటారు. ఆ, అదైతే చాలా బాగా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇంకా వర్క్ చేయాలేమో కొంచెం కూడా అనిపించింది. బట్ బాగుంది. లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అదైతే చెప్పాలంటే చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ బాగా కావచ్చు, ఇదంతా అంతా బాగా ఉంది. ఆ, చూద్దాం. ఇది సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రీవియస్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఎక్కువ ఎగ్జాజరేట్ చేయకుండా, ఎక్కువ మరి కింద పరిచేయకుండా తీసుకెళ్లారు. అందరికి ఆల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా నాకైతే కనెక్ట్ అయింది. ఆ పెద్ది అనే మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ టైటిల్ కావచ్చు, పెద్ది అనే టైటిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. దాని మీనింగ్ అయితే నేను గూగుల్ చేయాలి ఒకసారి, నాకు తెలియదు. బట్ చూద్దాం. నాకు ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఆ బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అది గైస్ ఈ వీడియో మీద నా రియాక్షన్. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మంచిదని బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.